మమతా బెనర్జీ ఘోర పరాజయం పొందిన తర్వాత మమతా బెనర్జీ చాలా చోట్ల వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని ఆక్యుపై చేసుకున్నది. ఆమె అధికారంలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీని మొత్తం దుంపనాశనం చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో చాలా బలంగా ఉండేది. అటువంటి కాంగ్రెస్ పార్టీని మమతా బెనర్జీ దుంపనాశనం చేసింది. అంటే మామూలుగా దుంప కూడా పీకేసింది. దుంప ఉంటే మళ్ళీ లేకుండా చేసింది. అందుకని మొత్తం పీకేసింది. ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మూసేసిన కాంగ్రెస్ కార్యాలయాలకి వెళ్లి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ నాయకులందరూ కూడా మళ్ళీ తమ ఆఫీసుల్ని మమతా బెనర్జీ లాక్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకి. అవన్నీ ఓపెన్ చేసుకొని వాళ్ళు బూజు దులుపుకొని లోపలికి వెళ్లి వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఏంటి అంటే మమతా బెనర్జీ డౌన్ డౌన్, మమతా బెనర్జీ ఓడిపోయింది, మమతా బెనర్జీ ఓడిపోవటం వల్ల మాకు స్వాతంత్రం వచ్చింది అని వెస్ట్ బెంగాల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్లు క్యాడరు నినదించారు. మమతా బెనర్జీ ఓడిపోవటాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు స్వాగతించాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని నాయకులు గాని ఎక్కడా ఏ కోశాన కనపడలా. మమతా బెనర్జీ ఓడిపోయినందుకే వాళ్ళు సంతోషపడ్డారు. ఎందుకు అంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ పట్ల అంత బ్రూటల్ గా వ్యవహరించింది. చాలా అసలు కమ్యూనిస్టులైనా అక్కడక్కడ వదిలేసింది కానీ కాంగ్రెస్ ని సర్వనాశనం చేసింది. అందుకని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మమతా బెనర్జీ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నాయి. ఇది వెస్ట్ బెంగాల్లో స్థానికంగా జరిగిన పరిణామం. సేమ్ టైం కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏం చేసింది అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఒక పిలుపిచ్చింది. వెస్ట్ బెంగాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దు.